వివాదాస్పద నేత సోషల్ మీడియాలో తాను వైసీపీ సానుభూతిపరుణ్ణని చెప్పుకుంటూ పలువురిపై నోరు పారేసుకునే బోరుగడ్డ అనిల్ తాడేపల్లిలో జగన్ ఇంటి ముందు ధర్నాకు దిగారు. భార్యతో కలిసి జగన్ ఇంటి ముందు నిరసన చేపట్టారు. జగన్ను కలిసేందుకు అవకాశం ఇవ్వాలని ఆందోళన చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి తనపై విష ప్రచారం చేస్తున్నారని వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి అంతు తేల్చడం తనకు చిటికెలో పనని, ఢిల్లీ నుంచి ఒక మెసేజ్ పెడితే సజ్జల రామకృష్ణారెడ్డి విషయం తేలిపోతుందని బోరుగడ్డ అనిల్ హెచ్చరించారు. నేను 30 లక్షల కాలుబలం మాది. మీ అన్నకి రౌడీ షీట్ ఓపెన్ చేశానని చెప్పి వాళ్ళని ఏ పొద్దుగా ఈ పొద్దు దాకా నన్ను ఫంక్షన్కి పిలిచలా. ఎవరు అనింది రౌడీ షీట్ అని? బయట అంటే పట్టించుకోడు. కారుమూరి వెంకటరెడ్డి వాడు వాగుతాడా నా గురించి? దీని మీద కారుమూరి వెంకటరెడ్డిని ఇమ్మీడియట్ గా పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలా. నాకు నా కుటుంబానికి సజ్జల రామకృష్ణారెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలా. పూడి శ్రీహరి అనేవాడు కుట్రదారుడు. విన్నారుగా మీరు? పూడి శ్రీ అనేవాడు చెప్తే మాట్లాడినా, రికార్డింగ్ ఉంది. నేను అడిగినా, సజ్జల చెప్తే మాట్లాడినా అని చెప్తున్నాడు. వాళ్ళిద్దరి మీద ఇమీడియట్ గా పార్టీ నుంచి బర్తరఫ్ చేస్తారా? వాళ్ళ మీద ఏం చర్య తీసుకుంటారో తీసుకోవాలా. మమ్మల్ని తిట్టాడు. 10 సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడినా, 9 నెలలు జైల్లో ఉన్నా, 22 కేసులు పెట్టించుకున్నాం, 3rd డిగ్రీలు, ఉచ్చబోయడం జరిగింది. ఇవన్నీ అయిపోయిన తర్వాత పార్టీ ఆఫీస్కి వస్తే నేను రాజీనామా ఎందుకు చేశానంటే రిపబ్లికన్ పార్టీకి, రామ్దాస్ అత్వాల్ అనే వ్యక్తి కేంద్ర మంత్రి నన్ను పిలిచి ప్రెస్ మీట్ పెట్టి మాఫీ మాంగో అన్నాడు. నేను చెప్పిన ఆ రోజు భారతమ్మని తిట్టారు, నా కుటుంబం తిట్టారు, చాలా అసాసినేటెడ్ గా మాట్లాడారు, వల్గర్ పోస్టులు పెట్టారు. నేను అడుగుతున్నా, భారతమ్మని తిట్టిన రోజు కారుమూరి వెంకటరెడ్డి గారు ఏమైండు? భారతమ్మని భయంకరంగా అసాసినేట్ చేసి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు కన్న తల్లి మానం గురించి మాట్లాడారు. ఆ రోజు కదా నేను బయటకు వచ్చింది. ఆ రోజు కదా భారతమ్మకి పాలాభిషేకం చేసింది. నేను నాకు ఒకటే నాకు అవమానం జరిగిందన్నా. వాడేడో నన్ను అన్రౌడీ షీటర్ అనే దానికి హైకోర్టు చెప్పిందన్నా, డోంట్ టేక్ కోర్సివ్ స్టెప్స్. దీని మీద మీరు మాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే మీకు మెమోలు దాఖలు చేస్తాం. ఇలా వాళ్ళు 12 మంది పోలీస్ ఆఫీసర్కి, కుటుంబ ప్రభుత్వం 12 మంది పోలీస్ ఆఫీసర్కి మెమోలు ఇచ్చిందన్నా నన్ను రౌడీ షీటర్ అన్నందుకు. చాలా